రాష్ట్రంలో ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రులు. గత 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని ప్రజల సొమ్మును దుబారా చేశారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ ను ఎవరూ ఆపలేరన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు మంత్రులు. రైతుల భూ సమస్యలు తీర్చేందుకు భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు మినిస్టర్స్. గోదావరి నదిపై నావిగేషన్ అధ్యాయం చేయిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర అభివృద్ధిని దేశంలో ఏ శక్తి ఆపలేదన్నారు. 10 ఏళ్లు ఫామ్ హౌస్ లో పడుకొని ప్రజల సొమ్ము దుబారా చేసి ప్రస్తుతం రాష్ట్ర ఎదుగుదల చూడలేక తమపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు భట్టి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 3 విద్యుత్ ఉప కేంద్రాలను, అదేవిధంగా జిల్లా కేంద్రంలో నిర్మించనున్న ఎస్ఈ, డిఈ కార్యాలయ భవనాలు, ఇతర పనులను మంత్రి తుమ్మలతో కలిసి శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం. ధరణి వ్యవస్థతో బీఆర్ఎస్ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు మంత్రి. సామాన్యుడికి అన్యాయం జరిగితే ఏ అధికారికి చెప్పుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ధరణి చట్టంతో వారి పాలనలో సామాన్యుడికి న్యాయం చేసే అధికారం అధికారులకు లేకుండా పోయిందన్నారు. అందుకే తాము భూభారతి తెచ్చామన్నారు మంత్రి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో భూభారతి పైలట్ ప్రాజెక్టుపై రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు మంత్రులు దామోదర, పొంగులేటి. ఈనాడు ధర్నేలు తీసుకొచ్చి ఓ సామాన్యుడు ఎక్కడ పోవాలి, అన్యాయం జరుగుతున్నది, ఓ పౌకీ కావాలి, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ విస్తరణలో అవకతవకలు ఉన్నాయి, నేను ఎక్కడ పోవాలి, ఎవరు అర్జీ పెట్టుకోవాలి, నా పట్టా భూమి. బీఆర్ఎస్ ధరణితో రైతులు రోడ్డు పాలయ్యారన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఆధార్ లేదంటే భూదార్ అవసరమన్నారు. రాబోయే రోజుల్లో భూమి రిజిస్ట్రేషన్తో భూమి మ్యాప్ కూడా పాస్బుక్ లో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ మళ్లీ తెస్తున్నామని చెప్పారు. జమాబందీ కార్యక్రమాన్ని కూడా కంపల్సరీ చేస్తామన్నారు. మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శీలంపల్లి రైతు వేదికలో భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ఈ సందర్భంగా పలువురు రైతులు వారి సందేహాలు, అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు కూడా నన్ను వచ్చి అడిగారు, ఎంపీ గారు అడిగారు. తప్పకుండా ఈ చట్టంతో ఈ రాబోయే 2వ తారీఖు లోపే మీ దగ్గరికి పట్టా పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తారు. మెట్రో ఛార్జీల పెంపుపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. వయబుల్ కాని కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు నిర్వాహకులు చెబుతున్నారన్న మంత్రి, హైదరాబాద్ ఇన్ఛార్జిగా తాను మెట్రో ఛార్జీలు తగ్గించాలని కోరుతానని చెప్పారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో కీలక రివ్యూ నిర్వహించిన మంత్రి హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించామని చెప్పారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయాలని ఆదేశించారన్నారు పొన్నం. వర్షాకాలంలో వచ్చే సమస్యలు తగ్గించేలా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు పొన్నం. హైదరాబాద్ ఇది రోల్ మోడల్. ఈ రోజు పెరుగుతున్నటువంటి సిటీలలో హ్యాపెనింగ్ సిటీగా హైదరాబాదు ఇతర ప్రాంతాలందరికీ వచ్చే విధంగా అన్ని రకాల ఎటువంటి సమస్యలు రాకుండా, ఒకవైపు శాంతి భద్రతలకు సంబంధించి, మరోవైపు సుందరీకరణ మీరు చూస్తూ ఉన్నారు. ఇలా ఫ్లైఓవర్లు కానీ ఇతరత్ర దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ స్లమ్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అంతా కూడా కొంత సోషల్ కాజ్కు సంబంధించినటువంటి పెయింటింగ్ చేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. విద్యార్థులు సృజనాత్మక శక్తితో ఉన్నత శిఖరాలకు చేరొచ్చన్నారు మంత్రి సీతక్క. జ్ఞానం నిరంతర ప్రవాహం లాంటిదని, ఎంత పంచితే అంత నేర్చుకోవచ్చని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో యూనిఫైడ్ కౌన్సిల్ ఫౌండేషన్ వార్షిక అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. జాతీయ, అంతర్జాతీయ ఒలింపియాడ్లలో ఉత్తమ ప్రతిభ చూపిన 250 మంది విద్యార్థులను ఘనంగా సన్మానించారు మంత్రి సీతక్క. పోటీ ప్రపంచంలో పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు యూనిఫైడ్ కౌన్సిల్ చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. మరి యూనిఫైడ్ కౌన్సిల్ వారు ఎవ్రీ ఇయర్ అక్రాస్ ద ఇండియా కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి, నాలెడ్జ్ అనేది ఎక్కడా కూడా ఆపడానికి లేదు. చాలా పెద్ద ప్రపంచం, దాంట్లో జస్ట్ ఇంతలో చాలా 1% లో చాలా చాలా తక్కువ మనకు తెలిసిన నాలెడ్జ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సరస్వతి నదికి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తుమ్మలతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ, పలువురు నేతలు పుష్కర స్నానం చేశారు.